సభాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వందే శ్రీ నయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైః సనకాదిభిర్మునిగణైః సంసేవ్యమానం సదా భక్తానాం అఖిలార్ధదాయదనమహం శ్రీవేంకటేశ్వరం గురుం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకి, ముందున్న వారికి అందరికీ నమస్కారాలు. నాకు ఈ అవకాశం కలుగజేసిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఇక్కడ భగవద్గీత మీద అష్టావధానం జరిగినప్పుడు నన్ను కూడా పిలిచారు. అప్పుడు ఇక్కడ సన్మానం పొందడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఆ అంశం జరిగిన తర్వాత 2-3 రోజుల తర్వాత నుంచి కృష్ణరాజు గారు నా సెల్కి శుభోదయం మెసేజ్లు పంపుతున్నారు. ఆ శుభోదయం మెసేజ్ల్లో పిల్లలకి ఉపయోగించే చక్కటి నీతి వాక్యాలు ఉండడం వల్ల 4-5 రోజులు చూసిన తర్వాత ఇంకా ఆ మెసేజ్ ఎంత అలవాటైందంటే లేవగానే ఇంకా మెసేజ్ చూసి అది స్కూల్ పిల్లలకి నేర్పాలి, వెళ్ళగానే ఆ పిల్లల చేత మళ్ళీ చెప్పించేదాన్ని. ఆ విధంగా ఆయనకి సభాపూర్వకంగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. మీరందరికీ కూడా ఆ మెసేజ్లు పంపుతూనే ఉండొచ్చు కృష్ణరాజు గారు, కానీ అవి మీరందరూ కూడా ఆచరణలో పెట్టుకుంటే అవి రోజు చదివితే మనకి తెలియకుండానే చాలా నీతివాక్యాలు మనకి కంఠస్థం వచ్చేసి మన పిల్లలకి చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ 3వ స్థానంలో ఉన్నటువంటి చిత్రపటం ఉమర్ అలీషా గారు. ఆయన పాఠం నేను చదువుకునేటప్పుడు మా టెక్స్ట్ బుక్లో, తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేది. అది చదువుకున్నాను. అప్పుడు ఆయన గురించి తెలిసింది. ఆ తర్వాత ఇప్పుడు 10వ తరగతి పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ మార్చినప్పుడు ఈయన పాఠం మళ్ళీ జలియన్ వాలాబాగ్ అని ఒక దేశభక్తిని ప్రబోధించే విధంగా, పిల్లల్లో దేశభక్తిని కలగజేసే విధంగా చక్కటి పద్యాలతో ఉన్న పాఠాన్ని ప్రస్తుతం మన టెక్స్ట్ బుక్స్లో ఉంచారు. అది మళ్ళీ ఉమర్ అలీషా గారు రాసిన దాంట్లోంచే తీసుకున్నారు. ఈ పాఠం చెప్పడంతో పాటుగా ఇదే పీఠంలో నేను ఇలా ఉపన్యాసం చెప్పడం నాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈరోజు నాకు ఇచ్చిన అంశం గురువు. నరజన్మ పొందడం అనేది చాలా గొప్ప అదృష్టం. ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. జీవించటానికి ఏ ఉపాధి అవలంబించినా కట్టుకోవడానికి వస్త్రం, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ ఎంత ముఖ్యమో ఆదర్శప్రాయమైన జీవితం గడపడానికి గురువు కూడా అంతే ముఖ్యం. అయితే మనకి జన్మ మొదలైనప్పటి నుంచి, మన పుట్టుక నుంచి మనకి తల్లి మొట్టమొదటి గురువు, తర్వాత తండ్రి, తల్లిదండ్రుల తర్వాత గురువే. పాఠశాలల్లో చేరిన తర్వాత గురువు మనకి ఆయన కృప వల్ల జ్ఞానోదయం పొంది అహంకార మమకారాలను వదిలించుకుని జ్ఞానాన్ని పొందుతాం. గు అంటే అజ్ఞాన అంధకారాల్ని, రు అంటే నాశనం చేయడం. ఈ నాశనం చేసే గురువు, అజ్ఞానాన్ని నాశనం చేసే గురువు అందరికీ కూడా భగవత్ కృప వల్ల లభిస్తారు. అదృష్టవంతులం మనందరికీ అమ్మా నాన్న
అన్నీ జరగచ్చు. కొంతమందికి పాపం పుట్టుకతోనో లేకపోతే తర్వాతో తల్లిని నష్టపోవచ్చు, లేకపోతే కొంతమంది తండ్రిని నష్టపోవచ్చు. కానీ ఈ తల్లిని నష్టపోయినా, తల్లి మొదటి గురువు కాకపోయినా, ఈ తండ్రిని నష్టపోయినా, వీళ్ళు కాకపోయినా పాఠశాలలో చేరిన తర్వాత గురువు అనే స్థానం తల్లి తండ్రి లేని లోటును కూడా భర్తీ చేసి తల్లి తండ్రి గురువు అన్నీ తానేయి పిల్లల్ని చక్కటి మార్గంలో రుజువర్తనగా మంచి మార్గంలో ఉంచుతాడు ఆ గురువు. అయితే భర్తృహరి సుభాషిత రత్నావళిలో విద్యావిహీన పశువు అన్నారు. అంటే తల్లిదండ్రులు జన్మకి కారకమైతే ఈ విద్య నేర్చుకోని కారణంగా వాళ్ళు పశువుతో సమానమని చెప్పబడ్డారు. తల్లిదండ్రులు జన్మకి కారణం అయితే గురువు మన చైతన్య వికాసానికి, మన మంచి ప్రవర్తనకి అన్నింటికీ మార్గదర్శకుడు అవుతారు. అయితే ఈ గురువు స్థానం ఒక్కో యుగంలో ఒక్కో విధంగా కీర్తించబడింది. మనకి ఉన్న యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇవి 4 మన యుగాలు. అయితే ఈ 4 యుగాలకి 4 గురువులుగా ధర్మాన్ని నిలిపారు. యుగాన్ని యుగధర్మాన్ని కూడా వాళ్లే కాపాడుతూ వచ్చారు. కృతేతు దక్షిణామూర్తి త్రేతాయాం అత్రినందనః ద్వాపరే భగవాన్ వ్యాసః కలౌ శంకరస్మృతః. కృతయుగంలో దక్షిణామూర్తి గురువుగా శోభిల్లేరు. అయితే దక్షిణామూర్తి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని ధ్యానించుకుంటాం. మౌనముద్ర అయింది. ఎందుకంటే కృతయుగంలో శాంతి, సత్యం, శీలం, దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ పుష్కలంగా ఉన్నటువంటి చక్కటి సమాజం అది. అందుకని మౌనముద్రతో సత్వగుణ సమాజానికి మౌనమే తత్వమని చక్కగా చిద్విలాసంతో ఒకే చోట కూర్చుని ఆయన జ్ఞానబోధ చేసినట్టు, మౌనంతోటే అంతా బోధ చేసినట్టు అర్థం చేసుకోవాలి. ఇంకా త్రేతాయాం అత్రినందనః. అత్రినందనుడు అంటే దత్తాత్రేయుడు. త్రేతాయుగంలో దత్తాత్రేయుడు. ఈయన ఒక చోట కూర్చుని కాకుండా సంచార రూపంలో ఆత్మజ్ఞానం పొందాలని చెప్పారు. ఆయన సంచార రూపంలో ఉండి ప్రకృతిలో తనకి స్ఫూర్తిని ఇచ్చేటటువంటి ఏ వస్తువైనా గురువే అని బోధించారు. తనకి 24 గురువులు ఉన్నట్లుగా దత్తాత్రేయ చరిత్రలో చెప్పబడింది. ఆ 24 గురువులు కూడా ప్రకృతి నుంచి తను తీసుకుని స్ఫూర్తిని పొంది ఆ అంశాలు ఏమిటో, ఆ 24 ఏమిటో చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిది భూమి. భూమిని చూసి సహనం, ఓర్పు ఇవన్నీ అలవాటు చేసుకోవడంతో పాటుగా తనని బాధించిన వాళ్ళకి కూడా తను సమయానికి ఆహారం ఇవ్వడం, ఏ క్షణం కూడా తన బాధ్యతను విస్మరించకుండా నిబద్ధతగా ఉండడం, ఇతరులు కీడు తలపెట్టినా కూడా బాధించినా కూడా తిరిగి ఆహారం అందించేటటువంటి క్షమాగుణం, ఎంత బాధనైనా ఓర్చుకునేటటువంటి సహనం ఇవన్నీ కూడా భూమి నుంచి నేర్చుకోవాలి అని చెప్పారు. అందుచేత నాకు భూమి మొదటి గురువు అన్నారు ఆయన. తర్వాత రెండో గురువు వాయువు. వాయువుని చూసి నిర్లిప్తతని అలవాటు చేసుకోవాలన్నారు. ఎలా అంటే ఎన్ని భావాలు మనసులో మెదులుతున్నా వేటిని అంటిపెట్టుకుని ఉండకుండా తన నిజస్వరూపంతోనే నిలిచి ఉండడం వాయువు యొక్క ప్రధాన గుణం. ఈ ప్రపంచంలో కనిపించే వస్తువులకి, వాసనలకి అతీతంగా ఉంటూ మనస్సుని స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఉంచుకోవడం గాలి నుంచి నేర్చుకున్నాను నేను అని చెప్పారు. అంచేత రెండోది గురువు వాయువు అయింది. మూడోది ఆకాశం. ఆకాశం మనకి తెలిసినదే, సర్వవ్యాపకత్వం కలిగి ఉన్న గుణం ఆకాశానికి ఉంది. ఆ ఆత్మకి, మనలో ఉన్నటువంటి ఆత్మకి కూడా ఎలాంటి సరిహద్దులు లేవని తెలుసుకుని సత్యాన్ని గ్రహించటం, అంతటా వ్యాపించి ఉన్నా కూడా ఏ వస్తువుని సొంతం చేసుకోకపోవడం ఆకాశం నుంచి నేర్చుకోవడం అని చెప్పారు ఆయన. అది ఆకాశం. తర్వాత జలం. జలం నిర్మలత్వం, పావనత్వం ఈ రెండు కూడా జలాన్ని చూసి నేర్చుకున్నారట. ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ నది దగ్గర పక్షపాతం లేకుండా ఆదరించటం,
స్వచ్ఛంగా ఉండడం అనేది, ఆ సహజ గుణాలని కాపాడుకోవడం అనేది జలాన్ని చూసి నేర్చుకున్నారు. ఎటువంటి మనుషులు మనతో మసిలినా కానీ మన సహజ గుణాన్ని కాపాడుకోకుండా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూనే మన పావనంగా మెలుగుతూ ఉండాలని జలాన్ని చూసి నేర్చుకోవాలని చెప్పారు. తర్వాత అగ్ని పవిత్రతకి చిహ్నం, ఆరాధ్య దేవత. అలాగే ఈ జ్ఞానం అనే అగ్నిలో ఈ లోకంలోని అజ్ఞానం అనే పాపకర్మలన్నింటినీ కూడా దహించి వేయడం, మన చుట్టూ ఉన్నటువంటి ఈ జ్ఞానం అనే అగ్నిలో ఈ లోకంలోని అజ్ఞానాన్ని ఆ జ్ఞానాగ్నితో దహించి వేయడం, అజ్ఞానం అనే అంధకారాన్ని జ్ఞానం అనే అగ్నితో దహించి వేసి ఎక్కడికక్కడ జ్ఞానంగా మసులుకోవాలని, పవిత్రంగా ఉండాలని, అజ్ఞానాన్ని పాపకర్మల్ని వదిలేయాలని అగ్ని నుంచి నేర్చుకున్నారు. ఇంకా చంద్రుడు 6వ గురువు అయ్యారు ఈయనకి. ఈ చంద్రుడు తన మీద పడే నీడలోని మార్పుల కారణంగా తరుగుతున్నట్టు, ఇంకోసారి పెరుగుతున్నట్టు కనిపిస్తాడు. కానీ వృద్ధిక్షయాలకు లోనైనట్లు కనిపించిన చంద్రుడు మాత్రం నిజ రూపంలో మార్పు ఉండదు. అలాగే మనం కూడా జనన మరణాలకి అతీతంగా ఆత్మ కూడా ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది అని తెలుసుకున్నాడు చంద్రుడి ద్వారా. తర్వాత గురువు 7వ గురువు సూర్యుడు ప్రతి నీటి మడుగులోనూ తన ప్రతిబింబాన్ని కల్పింపచేస్తాడు. కానీ ఉన్న సూర్యుడు మాత్రం ఒక్క సూర్యుడే. శుభ్రమైన వస్తువుల మీద అశుభ్రమైన వస్తువులైనా ఏ వస్తువులైనా భేదం లేకుండా నిత్యం అన్నింటినీ శుద్ధి చేస్తూ ఉంటాడు. అలాగే తిమిర సంహారుడు అని పేరు ఆయనకి. ఎక్కడ శుద్ధంగా ఉంటారు. ఆత్మ కూడా అలాగే వేర్వేరు శరీరాల్లో జీవిస్తున్నట్టు తోచినా మూలం ఒక్కటే, ఆత్మ అనేది ఒక్కటే. ఆ ఉపాధిని బట్టి రకరకాల శరీరాల్లో మనం నివసించినా తర్వాత మనకు నిత్యంగా ఉండేది ఆత్మ ఒక్కటే అని సూర్యుడిని బట్టి తెలుసుకున్నారు. తర్వాత 8వ గురువు కపోతము. ఇది జంట వేడదు, పావురాల జంట విడిపోయి ఎక్కడా ఉండదు, కలిసే ఉంటాయి అవి. దానికి బిడ్డలు పుట్టాయి. దానికి ఆహారానికి అటు ఇటు తిరిగి అవి సేకరించి ఆ పిల్లలకి ఆహారాన్ని సమకూరుస్తూ ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాయి. అయితే ఓసారి ఇవి రెండు ఆహారానికి తీసుకురావడానికి, పిల్లలకి ఆహారం తీసుకురావడానికి వెళ్ళాక ఓ వేటగాడు వల పన్నేసి ఆ పిల్లల్ని ఆ వలలో చిక్కేలా చేసుకున్నాడు. ఆ వలలో చిక్కిపోయాయి పాపం ఆ పిల్లలు. చిక్కిపోయేసరికి అవి తల్లి పావురం తండ్రి పావురం ఈ ఆహారాన్ని తీసుకుని అక్కడికి వచ్చేసరికి ఆ పిల్లలు ఆ వేటగాడి వలలో చూసేసరికి ముందు తల్లి పావురం ఆ పిల్లల మీద ఉన్నటువంటి మమకారంతో ఆ వలలోకి దూకేసింది. ఆ తర్వాత అయ్యో ఈ తల్లి వెళ్ళిపోయేసరికి అయ్యో జంట అలా వెళ్ళిపోతూ ఉంటే నా భార్య వెళ్ళిపోయింది నేనెందుకని ఈ పావురం కూడా అందులో దూకేసింది. అంటే పిల్లలతో పాటు తల్లి పావురం తండ్రి పావురం కూడా వలలో వాటంతటవే పడిపోయాయి. ఇది మన ప్రాపంచిక సుఖాలకి ప్రాపంచిక బంధాలకి లొంగిపోయి మనం ఇలాగే లంపటాల్లో చిక్కుకుంటే ముక్తికి ఇవన్నీ ప్రతిబంధకాలని, ఎక్కడికక్కడ ఈ మోహం వదిలేసుకోవాలని, ఈ బంధాలు అనుబంధాలు తామరాకుమే నీటి బొట్టులాగా ఎక్కడికక్కడ అన్నీ చేస్తూనే మనం ముక్తికి పొందే మార్గం చూడాలి తప్ప వాటిల్లో లీనమైపోతే ఆ పావురాల జంటలాగే మనది కూడా జీవితం ముగిసిపోతుంది అని చెప్పేసి ఆ కపోతాన్ని చూసి నేర్చుకున్నట్ట. తర్వాత 9వ గురువు కొండ చిలువ. ఈ కొండ చిలువ ఏం చేస్తుందంటే ఆహారం కోసం అటు ఇటు పరుగులు పెట్టదు. ఓ చోట ఉండి తన దగ్గరికి ఏదైనా వస్తే దాన్నే తిని ఆ పూటకి దాన్నే ఆహారంగా అరాయించుకుని ఓ చోట కూర్చుని మౌనంగా దాన్నే మననం చేసుకుంటూ అరాయించుకుంటూ దొరికిన ఆహారమే ఇదే దైవం ఇచ్చిన ఆహారం అనుకుని తినేసి అక్కడే ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. ఏది దొరికితే దాంతోటే తృప్తి పడుతుంది, కానీ ఆహారం కోసం అటు ఇటు పరుగులు పెట్టదు. దాన్ని చూసి మనం కూడా ఇలాగే దొరికిన ఆ సమయానికి దొరికింది ఏదో తిని ఉండాలి తప్ప రుచుల కోసం పరుగులు పెడుతూ అటు ఇటు పరుగులు పెట్టకుండా ఉన్న సమయంలో తృప్తిగా ఉన్న ఆహారమే తింటూ ఉన్న సమయాన్నంతా భగవంతుడికి వెచ్చించాలని ఆ కొండ చిలువని చూసి నేర్చుకున్నారు. ఆ తర్వాత సముద్రం.
ఈ సముద్రం ఎంత లోతు ఉంది అంటే సముద్రం లోతు తెలియదు. ఆ సముద్రాన్ని దాటగలిగిన వాడు కూడా ఉండడు. అంత లోతైన సముద్రం ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది. ఆ ఎన్నో నదులు, వందలాది నదులు ఆ సముద్రంలో వచ్చి చేరినా కదలకుండా అలాగే ఉన్నట్టు, గాంభీర్యంగా ఉన్నట్టుగా మనం కూడా ఎన్ని కష్టాలు, ప్రలోభాలు, సుఖాలు ఏవి వచ్చినా ఎప్పుడూ గంభీరంగా చెలించకుండా ఉండాలని, అంత గంభీరంగానూ ఉండాలని సముద్రం యొక్క నడవడికని బట్టి తెలుస్తోంది. కాబట్టి సముద్రాన్ని బట్టి గంభీరంగా ఉండాలని నేర్చుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. 11వ గురువు మిడత. ఈ మిడత ఏం చేస్తుందంటే ఎక్కడైనా మంట కానీ వెలుగు కానీ కనిపించేసరికి ఆనందంగా వెళ్ళిపోయి, ఆకర్షితురాలైపోయి ఆ వెలుగుకి ఆనందంగా అందులోకి వెళ్ళి ఆ వెలుగులోనే పడిపోయి, ఆ మంటల్లోనే పడిపోయి చనిపోతుంది, మసైపోతుంది, మాడి మసైపోతుంది. అలాగే మనం కూడా ఏ ఆకర్షణకి లోను కాకుండా, ఈ ప్రాపంచిక సుఖాలకి ప్రలోభాలకి లోను అవ్వకుండా అలా మనకి మనమే ఉంటే అలా మాడి మసైపోకుండా మనం ఎందుకు వచ్చామో ఇక్కడికి ఆ కార్యం నెరవేర్చుకోగలం. కాబట్టి మిడతలాగా మనం ప్రలోభాలకు లోనవ్వకూడదని చెప్పడం జరిగింది. తర్వాత తేనెటీగ. 12వ గురువు తేనెటీగ. ఇది పువ్వుల చుట్టూ తిరిగి ఆ పువ్వు దగ్గర ఈ పువ్వు దగ్గర వాలి మకరందాన్ని సేకరిస్తుంది. అది ఆ మకరందాన్ని సేకరించినట్టుగానే ఆ సేకరించిన మకరందం మనం కూడా పుస్తకాల చుట్టూ పరిభ్రమించి రకరకాల పుస్తకాలు చదివి ఆ సారాన్నంతటిని, అది మకరందాన్ని గ్రోలినట్లుగా మనం కూడా గ్రంథ సారాన్ని గ్రోలాలని తెలుసుకున్నాను. ఎన్నో చదవాలని, ఆ సారాన్ని బట్టి మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలని నేను కూడా ఈ మధుకరాన్ని బట్టి తెలుసుకున్నాను అని చెప్పారు. అలాగే ఇంకో పని కూడా చేస్తుంది. అది తేనెటీగ తేనె పట్టును పెడుతుంది. తేనె పట్టు పెట్టి దాని చుట్టూ అదే తిరుగుతూ ఉంటుంది. ఉంటే ఏమవుతుంది, కొన్నాళ్ళు అయ్యేసరికి అందులో ఉన్న తేనె అది ఏమీ తాగదు, అలా ఉండిపోతుంది. చివరికి బాటసారి ఏం చేస్తాడంటే ఆ తేనె పట్టుని జాగ్రత్తగా తీసి అది మంట పెట్టి ఈ తేనెటీగలన్నింటినీ చంపేసి దాన్ని పిండి దాని నుంచి తేనె తయారు చేసుకుంటాడు. అందుకని అలా కూడబెట్టి ఇతరులకు ఇవ్వడం కోసం తన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం ఇది అనవసరమని ఆలోచించి ఎప్పుడూ కూడా అవసరానికి మించి ధనం సంపాదించడం, మళ్ళీ దాన్ని కూడబెట్టడానికి ఎంతో కష్టపడడం, ఇది మనం ఉపయోగించని విధంగా బాటసారుల వశమైపోయినట్టుగా మనం కూడా ఇంకొకళ్ళ కోసం మనం కష్టపడడం అనవసరం. మనం ఉన్న సమయం అంతా పుస్తకాల చుట్టూ పరిభ్రమించి జ్ఞానాన్ని గ్రహించి ఉన్నదాంతో తృప్తిపడి, తృప్తిని మించిన ఐశ్వర్యం లేదని భావించాలని చెప్పేసి ఆ తేనెటీగను చూసి నేర్చుకున్నానని చెప్పడం జరిగింది. ఇంకా తర్వాతది ఏనుగు. ఈ మదపటేనుగుని రాజభటులు బంధిస్తారు. దానికి కామం ఎంత ఎక్కువ అంటే ఆ మగ ఏనుగు ఉందంటే ఆడ ఏనుగుది ఒక కాగితం బొమ్మ చేసి పెద్ద గొయ్యి తవ్వి ఆ గోతిని గడ్డితో కప్పేసి పైన ఒక కాగితపు ఏనుగుని పెడతారు. అది నిజం ఏనుగని భ్రమపడి ఈ ఏనుగు వెనక ముందులు ఆలోచించకుండా ఆ ఉచ్చులోకి చిక్కుకుపోతుంది. అంచేత ఆ గడ్డిలో కప్పబడ్డ గుంటలో పడిపోయేసరికి వాళ్ళు దాన్ని పట్టేసుకుంటారు. ఈ మోహం కామం ఎంతటి వాళ్ళనైనా అంతటి బలమైన ఏనుగుని కూడా బలహీనుడిగా చేసాయి. కాబట్టి ఈ మోహానికి కామానికి మనం చిక్కకూడదు అని చెప్పేసి ఆ ఏనుగుని చూసి నేర్చుకున్నానని చెప్తారు. ఆ తర్వాత మధుహారి అంటే తేనెని సంగ్రహించేవాడు. ఇందాక మనం చెప్పుకున్నాం తేనెటీగని అవన్నీ సమకూర్చినటువంటి తేనె పట్టుని అతను ఏ విధంగా వశం చేసుకుంటాడో, ఆ తేనంతా ఏ విధంగా చేస్తాడో అని. అలా అవసరాన్ని మించి సంపదలు కూడబెట్టుకోవడం వల్ల ఈ విధంగా తేనెటీగలు సమకూర్చుకున్నటువంటి ఈ తేనె అంతా ఇతను సంగ్రహించిన విధంగా మనం కూడా అలాగే ఉంటుందని అక్కడ చెప్పుకున్నట్లుగానే ఈ మధుహారిని కూడా ఇక్కడ 14వ గురువుగా చెప్పడం జరిగింది. తర్వాతది జింక. ఈ జింక దీనికి సంగీతం అంటే వల్లమాలిన ఇష్టం. ఎక్కడైనా పాట కనిపించేసరికి దీన్ని పట్టుకోవాలంటే చక్కటి
మంచి పాట ఒకటి పెడతారు. ఆ లలిత కళల్లో ఉన్న సంగీతానికి లోనై ఆ ఉచ్చులో చిక్కుకుపోతుంది అది. అందుకని వేటగాళ్ళు డప్పులు మోగిస్తూ పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ ఓ పాట పాడేసరికి భయంతో అటు ఇటు ఇటు అటు అటు పరిగెట్టేసి చివరికి ఆ పాటన్న చోటకి వెళ్ళిపోయి ఆ ఉచ్చులో చిక్కుకుపోతుంది. అంచేత ఆ సంగీతం మీద ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో పాటు విపరీతమైన భయం కారణంగా అది స్వేచ్ఛని కోల్పోయింది, వాళ్ళ దగ్గర చిక్కుకుపోయింది. అంచేత ఏ విషయమైనా సరే ఆలోచించాలి. విపరీతమైనటువంటి ఆ వ్యామోహం మంచిది కాదు. సంగీతం అని ఏదో అని కళ చూసుకుని ఏది ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. భయం అనేది ఎప్పటికీ ఉండకూడదు. భయం కారణంగానే స్వేచ్ఛని కోల్పోయింది కాబట్టి భయం అనేది ఎప్పటికీ ఉండకూడదని ఆ జింక ద్వారా తెలుసుకున్నానని చెప్పడం జరిగింది. తర్వాత 16వ గురువు మీనం, చేప. ఈ చేపకి జిహ్వ చాపల్యం ఎక్కువ. అది ఎర కనిపించగానే ముందు వెనకలు ఆలోచించకుండా ఆ నోటితో అదేదో కొరికేయాలని అందులోకి వెళ్తుంది, చిక్కుకుపోతుంది. ఆ జిహ్వ చాపల్యం ఉన్న మనందరి పరిస్థితి కూడా అదే అవుతుంది. కాబట్టి యోగులు అని పిలువబడే వాళ్ళకి కాదు, జీవితాన్ని పరిపుష్టం చేసుకోవాలనుకున్న వాళ్ళు కాదు, ఈ జిహ్వ చాపల్యానికి లోనవ్వకూడదు అని ఈ చేప ద్వారా తెలుసుకున్నానని చెప్పడం జరిగింది. ఇంకా పింగళ అనేటటువంటి వేశ్య, ఆవిడ వృత్తి ప్రకారం ఆ వేశ్యా వృత్తిలో ఎవరో ఒకళ్ళు వస్తారా రారా అని చెప్పేసి అలా చూసుకుంటూ గుమ్మల్లోనే నుంచునుంటే రాత్రంతా గడిచిపోతుంది. 3వ జాము వచ్చినా కానీ ఎవరో రాకపోయేసరికి ఆవిడ అక్కడే ఉండి అలా ఎదురు చూస్తూ ఉండేసరికి ఇంకా అలాగే పొద్దుపోతుంది, రాత్రి అయిపోతుంది. తెల్లవారే ముందుకి ఇంకా ఆవిడకి ఎవరూ రాక అక్కడే పడిపోతుంది గుమ్మం దగ్గరే. అంటే ఆవిడ మనసు మార్చుకుని హరినామస్మరణ చేసి ఉంటే జీవితం సుఖపడేది కదా. ఆశ ఎప్పటికీ ఒక దాని మీద దేని మీదో ఆశపడడం మన జీవితాన్ని దుఃఖంగా మార్చేస్తుంది, జీవితం అంతా దుఃఖపడవలసి వస్తుంది. అంచేత మనసు మార్చుకుని హరినామస్మరణే చెయ్యాలి తప్ప ఇలాంటి పని చెయ్యకూడదు అని చెప్పేసి ఆ వేశ్య ద్వారా తెలుసుకున్నారన్నారు. తర్వాత కురంగం అంటే లకుముకి పిట్ట. ఇది మాంసం నోట కరుచుకుని ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే దాన్ని ఇంకో పక్షి దొరకబుచ్చుకుంటుంది. మళ్ళీ ఈ పక్షి ఈ మాంసం వదిలేసుకున్నందువల్ల మనశ్శాంతి పోగొట్టుకుని అయ్యో నేను ఆ మాంసం దొరకగానే తినేస్తే సరిపోయేది, పెద్ద మాంసం ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుని అది ఎప్పుడో తిందాం అనుకునేలాగా ఇంకో పక్షి తీసుకెళ్ళిపోయింది కదా అనుకుంటుంది. అంచేత అవసరాన్ని మించి మనం ఏదైనా సరే పెంచుకునే కొద్దీ మనకు ఉన్న మనశ్శాంతి తగ్గిపోతూ వస్తుంది. అంచేత అవసరానికి సరిపడానే ఉండాలి తప్ప ఏది అవసరానికి మించి ఉండకూడదని ఈ లకుముకు పిట్ట ద్వారా తెలుసుకున్నారు. ఇంకా పసిబాలుడు 19వ గురువు పసిబాలుడు. ఈ పసిబాలుడు చీకు చింత లేకుండా దొరికినదేదో వాళ్ళకి ఏమి ఇస్తే అది తినడం, తాగడం, అమాయకంగా ఉండడం. మాయ అనేది తెలియదు వాళ్ళకి. ఎవరు ఏం చెప్పినా వింటారు, నవ్వుతారు, అంతలోనే నవ్వుతారు, అంతలోనే ఏడుపు వస్తే ఏడుస్తారు, అంతే తప్ప అంత మాయ అనేది వాళ్ళకి తెలియదు. అలాగే మనం కూడా ఆ పసిబాలుని లక్షణాలు అలవాటు చేసుకుంటే జీవితంలో చాలా సుఖపడతామని, ఆ పసితనంలోనే మన మనస్సు ఉండాలని, అవధూత మనస్సు అలా ఉంటే ఎంతో ప్రయోజనమని, భగవంతుడిని చేరే మార్గాల్లో నిష్కల్మషమైన మనస్సు కూడా ఒక మార్గం అని చెప్పేసి ఈ పసిబాలుడి ద్వారా చెప్తున్నారు మనకి. తర్వాత 20వ గురువు కన్య. ఇది వరకుటి రోజుల్లో బాల్య వివాహాలు జరిగేవి. ఆ బాల్య వివాహాలు జరిగినప్పుడు ఈ సంబంధం కోసం తల్లిదండ్రులు పిల్లకి 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చేసరికి వెళ్ళి సంబంధాలు ఎక్కడున్నాయో చూసి కనుక్కుని వాళ్ళ గుణగుణాలు, వాళ్ళ కుటుంబం గురించి అన్నీ తెలుసుకుని పిల్లనిచ్చేవారు. అలా ఈ కన్య తల్లిదండ్రులు ఎక్కడో సంబంధం ఉందంటే చూడడానికి చెప్పడానికి వాళ్ళు వెళ్ళారు. ఇంకో సంబంధం వాళ్ళు ఎవరో ఒక చోట అమ్మాయి ఉంది, మనం ఓసారి చూసి వస్తే మంచిది ఆ అమ్మాయినని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి చెప్పకుండా అనుకోకుండా వద్దామని వీళ్ళింటికి వచ్చారు. అప్పుడు అమ్మా నాన్న లేనప్పుడు ఈ కన్య వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళని లోపలికి రమ్మని మర్యాద చేయాలి. వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు ఎవరో మన ఇంట్లో పద్ధతి ప్రకారం మనం మర్యాద చేయాలనుకుంటుంది. అప్పుడు వాళ్ళని కూర్చోమని
ఒక పిండి వంట చేద్దామని ఏదో జంతికలో ఏవో మొదలెట్టింది మొత్తానికి. పొయ్యి దగ్గర కూర్చుని చేస్తుంటే చేతి నిండా ఉన్న గాజులు చప్పుడవడం మొదలెట్టాయి. అయ్యో వాళ్ళకి తెలిసిపోతుందేమో, మనం కష్టపడుతున్నామని తెలిస్తే వద్దంటారేమో అని చెప్పేసి చేతి నిండా ఉన్న గాజుల్ని తీసేసి సగమే ఉంచుకుంది. మళ్ళీ పని మొదలెట్టేసరికి మళ్ళీ ఆ గాజులు చప్పుడయ్యాయి. మళ్ళీ అవి తీసేసి రెండే ఉంచుకుంది. ఆ రెండు ఉంచుకున్న ఆ రెండు కూడా చప్పుడవుతుంటే చివరికి ఈ చేతికి ఒకటి, ఆ చేతికి ఒకటి, రెండు గాజులతోటే ఆ పని పూర్తి చేసింది. వాళ్ళకి సంతృప్తిగా పలహారాలు ఏవో పెట్టి అల్పాహారాలు పెట్టేసి వాళ్ళని పంపించింది. అప్పుడు ఆ కన్యని చూసి మనకేమర్థమైందంటే, ఎక్కువ గాజులుంటే చప్పుడైనట్లుగానే ఎక్కువ మంది మనుషులు 10 మంది ఒక చోట చేరితే ఇంకా వాళ్ళకి కబుర్లే తప్ప దేవుడి మీద ధ్యాస ఉండదు. ఎప్పుడు ఒంటరిగానే భగవద్ధ్యానం చెయ్యాలి, ఎప్పుడు ఒంటరిగానే ధ్యానం చెయ్యాలి, పూజ చేసుకోవాలి. ఏదైనా చెయ్యాలంటే ఒంటరిగానే తప్ప 10 మంది చేరితే అక్కడ కబుర్లు తప్ప మరే ఏదీ ఉండదని చెప్పేసి ఆ కన్య ద్వారా మనకి బోధిస్తున్నారు. తర్వాత 21వ గురువు శరకారుడు, అంటే బాణాలు తయారు చేసేవాడు. ఈ బాణాలు తయారు చేసేవాడి దగ్గర ఎంత జాగరూకతతో చేస్తాడంటే ఆ బాణాలు, అక్కడికి మహారాజే వచ్చినా, మంత్రే వచ్చినా, లేదంటే పెద్ద ధనవంతుడే వచ్చినా, ఎవరొచ్చినా ఆ బాణం నిటారుగా చేయడంలో నిమగ్నమై ఉండి అసలు ఏకాగ్రత వదలకుండా ఆ పని మీదే ఉంచుతాడు తప్ప పక్కవాళ్ళు పలకరించినా తల తిప్పి కూడా చూడనంత చక్కగా చేస్తాడు బాణాలు. మనం కూడా ఏదైనా పని మొదలెడితే అంత ఏకాగ్రతతోనూ ఆ పనిలో అంత బాగానూ నిమగ్నమై చెయ్యాలని ఆ శరకారుణ్ణి చూసి నేర్చుకోవాలని చెప్పారు. తర్వాత 22వ గురువు సర్పం. ఈ సర్పం, ఆ పాము ఎక్కడ ఎవ్వరికీ అది ఎక్కడుందో ఎవరికీ తెలియనివ్వదు. చీమలు పుట్టగా పెట్టేస్తే ఆ పుట్టలోకి అది దూరి అలా కాలక్షేపం చేసుకుంటుంది తప్ప ఎక్కడ ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఎక్కడో ఏదో ఉండడం ఇలాంటి పని ఏమీ చేయదు. 10 మంది ఉన్న చోట కూడా ఎక్కడా ఉండదు. ఎక్కడో అది ఎక్కడుంటుందో అసలు ఎవరికీ తెలియదు. అంచేత మనం కూడా అలాగే మన ఉనికిని ఎవరికీ తెలియకుండా ధ్యానమగ్నమై ఉండి మన పని ఏదో నిశ్శబ్దంగా మన పని మనం చూసుకోవాలి తప్ప 10 మంది చేరే చోట చేరి సమయాన్ని వృధాగా గడపకూడదు. మనం ఎప్పుడూ ఏకాంతంగా, నిజమైన భక్తుడు ఎప్పుడూ ఏకాంతాన్నే కోరుకుంటాడు అని చెప్పేసి ఆ సర్పం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. తర్వాతది తుమ్మెద. తుమ్మెద జుమ్ జుమ్ అని జుంకారం చేస్తూ ఎక్కడ ఏ కారణంతో ఎక్కడ మనస్సు నిలుస్తుందో దానిని పొందుతుంది. అంచేత మనం కూడా మన మనస్సు ఏ విధంగా ఎక్కడ నిలిచి ఉంటుందో భగవంతుడిని ధ్యానం చేయడంలోనా, పూజ చేయడంలోనా, లేదంటే ఏ అంశంలో మన మనస్సు నిలుస్తుందో, లేకపోతే భగవంతుడిని కీర్తించడంలోనా, లేకపోతే భగవక్షేత్రాలు దర్శించటంలోనా, ఇలా చూసుకుని ఆ విధంగా మనం దాన్ని పొందాలి అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత సాలెపురుగు. 24వ గురువు సాలెపురుగు. ఈ సాలెపురుగు దగ్గర ఉన్న విశిష్టమైన గుణం ఏమిటంటే అది చక్కగా సన్నటి దారాలు తీసి నోటితోటి తీగలు తీగలు అల్లేసి చక్కటి సాలెగూడు కడుతుంది. గదులు 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 గదులుగా చక్కటి దారాలతో ఆ సాలెగూడు కడుతుంది. ఆ గూడు కట్టి అందులోనే ఆడుకుంటుంది, అందులోనే చక్కగా తిరుగుతుంది, చాలా ఆనందంగా గడుపుతుంది. మళ్ళీ తర్వాత ఏం చేస్తుంది, ఆ తీగల్ని ఆడి అందులో ఉండి మళ్ళీ చెట్టు చివరికి ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ తీగల్ని తనే తినేస్తుంది శుభ్రంగాను. అది చూసి అనుకున్నాడు, త్రిమూర్తి తత్వం అంతా ఈ సాలెపురుగులోనే ఉంది. ముందు గూడు కట్టింది సృష్టి, తర్వాత స్థితి అందులోనే ఉంది, తర్వాత లయ మళ్ళీ దాన్ని అదే తినేసింది. అంచేత సృష్టి, స్థితి, లయ అన్నీ కూడా త్రిమూర్తి తత్వాన్ని బోధించింది ఈ సాలెపురుగు అని చెప్పేసి, ముగ్గురు దర్శనమయ్యారు అని చెప్పేసి, త్రిమూర్తులు దర్శనమయ్యారని చెప్పేసి ఈ సాలెపురుగు ద్వారా తెలుసుకున్నామని చెప్పారు. ఈ విధంగా 24 గురువుల్ని దత్తాత్రేయ స్వామి ప్రకృతి ద్వారా చేశానని చెప్పడం జరిగింది. ఈ
ప్రకృతిలో స్ఫూర్తిని నింపే ఏ వస్తువైనా గురువే అన్నప్పుడు ఇప్పుడు మన శరీరాన్ని చూసుకుంటే ఈ 24 గురువులు తర్వాత ఎన్నో జుగుప్సాకర వస్తువులు మన శరీరంలోనే ఉన్నా మనం అసహ్యించుకోకుండా మన శరీరాన్ని నిరంతరం ప్రేమిస్తాం. మన ఇంద్రియాల్ని మనం అదుపులో ఉంచుకుని ఈ శరీరం అంతా అశాశ్వతమని, అహంకారానికి మమకారానికి లొంగకుండా మనం ముక్తిని పొందాలని, ఎప్పుడూ ఏకాంతంతో ఉండి గురుతత్వాన్ని అర్థం చేసుకోవాలని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఈ దత్తాత్రేయుని బోధ ఫలించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ద్వాపరే భగవాన్ వ్యాస, ద్వాపర యుగంలో భగవంతుడు వేదవ్యాసుడు గురువై ఉన్నాడు. దత్తాత్రేయుడు బోధించినటువంటి ఈ సాధనకి పరిమితమైనటువంటి జ్ఞానాన్నంతటినీ, ఈ తత్వాన్నంతటినీ సాహిత్య రూపంలోకి మార్చేశారు ఈయన. ఈ సంస్కృతిని సాహిత్యాన్ని రాబోయే తరాలకి గ్రంథ రూపంలో అందించాలనుకుని ముందు ముద్దగా ఉన్నటువంటి వేదాల్ని విభజించేసి 4 వేదాలు విభజించేసి వేదవ్యాసుడని పేరు పొందారు. ఆ తర్వాత ఉపనిషత్తులు, తర్వాత పురాణాలు 18 పురాణాలు రాశారు. ఆ తర్వాత మహాభారతం రాయడం జరిగింది. సమాజాన్ని ఉద్ధరించడమే లక్ష్యంగా ఈ సాధనకి పరిమితమైనటువంటి జ్ఞానాన్ని మన అందరికీ ముందు తరాలకి అందించి గొప్ప వ్యక్తిగా నిలిచిన గురువు వేదవ్యాసుడు. ఈ విధంగా ద్వాపర యుగంలో వ్యాసుడు చేసిన కృషి అలా ఉంటే, ఇంకా కలౌ శంకర స్మృత, ఈ కలియుగంలో శంకరాచార్యులు గురువు. ఈ శంకరాచార్యులు ఈ జ్ఞానానికి వస్తువులు అందాయి మనకి. తర్వాత పుస్తకాల ద్వారా మనకి మహాభారతాది పుస్తకాల ద్వారా, రకరకాల ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా అన్నీ అందాయి. అయితే ఇప్పుడు దీన్ని వ్యాప్తి చెయ్యాలి. ఆ వ్యాప్తి చేసే పనిని శంకరాచార్యులు చేపట్టారు. కాశ్మీరి నుంచి కన్యాకుమారి దాకా 4 సార్లు పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. ఆ అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసి కర్మ సిద్ధాంతంతో వైరాగ్యం పొందమని ప్రతి ఒక్కళ్ళకి బోధ చేసి జగద్గురు అయిపోయారు ఆయన. జగద్గురు ఆది శంకరాచార్యులని కీర్తించబడ్డారు. ఈయన వ్యాసుడు రాసినటువంటి అన్ని విషయాల్ని అన్ని చోట్ల వెళ్ళిన చోటల్లా ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుని జగద్గురువు అయ్యారు. ఈ విధంగా 4 యుగాల్లోనూ 4 గురువులు మనకి జ్ఞానబోధ చేశారు. ఈ గురువు, గురుకులం అనేటటువంటి భావన మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సాంప్రదాయం. భారతదేశంలో ఎన్నో పెద్ద పెద్ద గురుకులాలు ఉన్నాయని పురావస్తు శిలాశాసన ఆధారాలు మనకి చెబుతున్నాయి. నలంద, తక్షశిల ఇలాంటివన్నీ మనం అప్పుడు చెప్పుకోవచ్చు. మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లి, తండ్రి, గురువు దేవుడితోటే సమానమని మన ధర్మం బోధిస్తోంది. కాబట్టి ఇదివరకు ఈ గురుకులాల్లో గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు ఈ శిష్యులు మరి గురుపత్నే వాళ్ళకి వంటలు అవి అన్నీ చేసి పెట్టాలి. ఇప్పట్లా ఈ హోటళ్ళని లేకపోతే ఇంటి దగ్గర నుంచి వెళ్ళమని లేదు. గురువు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రాజుగారి పిల్లలైనా, మంత్రి గారి పిల్లలైనా, సామాన్య ప్రజల పిల్లలైనా, అధికారి పిల్లలైనా ఎవరైనా ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించవలసిందే. అప్పుడు గురుపత్ని వీళ్ళందరికీ వంటలు చేస్తుంటే ఆవిడ ఒక్కరూ చెయ్యాలి. కాబట్టి ఈ శిష్యులందరూ ఎవరికి వాళ్ళు సహాయం చేసేవారు. ఎవరికి చేయగలిగిన సహాయం వాళ్ళు చేసేవారు. గురువుగారు పాఠం చెప్తే ఒకసారి చెప్పగానే వచ్చే ఏకసంతాగ్రహి కొంతమంది, 2 సార్లు చెప్తే వచ్చేవాళ్ళు కొంతమంది, 5 సార్లు చెప్తే వచ్చేవాళ్ళు కొంతమంది. ఇలా ఉంటే ఈ మేస్టారు పాఠం చెప్పి ఆయన అనుష్ఠానాలు చేసుకుందుకు తర్వాత ఉంటే ఈ శిష్యులు వచ్చేసిన వాళ్ళు ఏం చేసేవారంటే ఈ రాని పిల్లలందరికీ వచ్చే వరకు చెప్పేవారు. ఆ విధంగా కొనసాగింది పరంపర ఈ గురుకులాల్లో. ఆ తర్వాత ఈ ఎక్కడికక్కడ వీధి బడులు వచ్చాయి. నెమ్మదిగా వీధి బడులు వచ్చిన తర్వాత ఆ వీధి బడుల్లో పిల్లలందరూ చేరి చదువుకునేవారు. ఆ చదువుకున్నప్పుడు అక్కడ మాస్టారు పాఠం చెప్పేవారు. ఈ పాఠాలు చెప్పేటప్పుడు నెమ్మదిగా ఈ వ్యవస్థ ఎంతవరకు వచ్చిందంటే
ఉపాధ్యాయుడు ఉన్న విషయాన్ని వాచకాల్లో పుస్తకాల్లో ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని వివరంగా అర్థమయ్యేలా చెప్పేవాడు ఉపాధ్యాయుడు అయ్యేవారు. అంటే ఇంచుమించు 10వ క్లాస్ దాకా ఉన్నటువంటి గురువుని ఉపాధ్యాయుడు అని పిలవచ్చు. తర్వాత లెక్చరర్. ఈ లెక్చరర్ చెప్పేది, ఆయన చెప్పే విషయం అంతా ఓ ఉపన్యాస రూపంలో ఉండి పిల్లల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అప్పుడు ఈ ఆలోచింపచేసి వాళ్ళు ఇంటికి వెళ్ళాక కూడా కొంత దాని మీద వర్క్ చేసుకుని ఉండాలి. దాన్ని ఇంచుమించు ఇంటర్, డిగ్రీ వరకు లెక్చరర్స్. దాని తర్వాత అకాడమిక్ స్టేజెస్లో బాగా ఎదిగినటువంటి విద్యార్థికి ఆ విషయంలో తప్పు ఎక్కడుంది, ఒప్పు ఎక్కడుంది, అది సరిదిద్ది ఇంక ఇక్కడికి రాస్తే ఎలా బాగుంటుంది, తప్పు రాసిన చోట ఏం చేయాలి, తప్పు చెప్పిన చోట ఏం చేయాలి, ఈ ఒప్పుని ఇంకో బాగా ఇంకా ఎలా చేయొచ్చు, ఇలా విధంగా కేవలం సూచనలు, సలహాలు ఇలాంటివన్నీ చెప్పేవాడు ప్రొఫెసర్. దాని తర్వాత ఫ్యాకల్టీ. కెరియర్ ఓరియంటెడ్గా ఫెసిలిటీ ఇచ్చేస్తూ వాళ్ళకి ఉపయోగించే విధంగా ఫ్యాకల్టీగా ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాళ్ళకి తయారు చేసేటటువంటి వాళ్ళని ఫ్యాకల్టీ అంటాం. ఇంకా తర్వాత విషయాన్ని మెళుకువలతో నేర్పేవాడు. ఇప్పుడు చదరంగం అని, పుల్లెల గోపీచంద్, చెస్ ఇవన్నీ చూస్తాం మనం. వీటికి కోచ్ అంటారు వాళ్ళని. ఈ విధంగా ఈ ఉపాధ్యాయ వ్యవస్థ, గురు వ్యవస్థ కొనసాగుతోంది. అయితే బాలగంగాధర్ తిలక్ పూనాలో సంస్కృతం నేర్పేవారు. ఆయన స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటి చెప్పిన ఆయన గీతారహస్యం ఇలాంటి పుస్తకాలు ఏవో మంచి మంచి పుస్తకాలు రాస్తే ఇంకా స్వాతంత్రం ఇంకా వచ్చేస్తోంది అని తెలిసిన తర్వాత చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు దేశానికి ఇంత కృషి చేశారు, ఇంత బాగా చెప్తున్నారు కదా, మీరు రేపు పొద్దున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అవుతారా, ముఖ్యమంత్రి అవుతారా, రాష్ట్రపతి అవుతారా, లేకపోతే ఏ శాఖని మీరు నిర్వహించదలుచుకున్నారు, ఎందులోకి వెళ్తారు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారైతే, నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా ఓ మంత్రిని, ఒక లాయర్ని, లేదంటే మీరు అనుకున్నటువంటి రాష్ట్రపతిని, ఇలా ఎవరినైనా తయారు చేసేటటువంటి స్థితిలో నేనుండగా ఆ వ్యక్తినై నేను వెళ్ళి ఎందుకు అందులోకి వెళ్ళాలి, నాకు ఎందుకు మంత్రి పదవి, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇందులోనే ఉంటానని గర్వంగా చెప్పాడు. ఆ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో అప్పుడు అలా చెప్పి ఆయన ఎంతో బాగా పాఠాలు బోధించారని పేరు. పిల్లల్లో పోటీతత్వం కాక పెద్దల్ని గౌరవించడం అని, సమాజం పట్ల బాధ్యతని ఇవన్నీ చెప్పడం ఉపాధ్యాయుని యొక్క, గురువు యొక్క ప్రధాన కర్తవ్యం. సాయి లీలామృతంలో కూడా అదే చెప్పబడింది. ఏ మహనీయుడి దగ్గరికి వెళ్ళగానే నీ సందేహాలన్నీ పూర్తిగా తీరిపోతాయో, ఆ వ్యక్తి దగ్గర ప్రశాంతత, ఆనందం చక్కగా కలుగుతుందో, ఆ వ్యక్తి మీద నీకు నమ్మకం, గురి దొరుకుతుందో అతనే నీకు గురువు అవుతాడు అని చెప్పారు. అలాగే మనం ఈ మధ్యన చూస్తూ ఉంటాం, అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉంటారు. అది కూడా గురువుల దగ్గర మాత్రమే వాళ్ళు వెళ్ళి దీక్ష తీసుకుంటారు. గురువు అనే స్థానం ఎప్పటికీ చక్కగా పదిలంగానే ఉంది మన దేశంలో. ఈ పాఠశాలల్లో విద్య నేర్చేటప్పుడు ఇప్పుడు రైలు ఎలాగైతే రెండు పట్టాల మీద అలా ప్రయాణిస్తుందో అలాగే మన విద్యా వ్యవస్థ కూడా 3D ఫార్ములాతో విద్య జరగాలన్నాడు. 3D ఫార్ములా అంటే ఒకటి అమ్మ ఒడి, ఒకటోడి అమ్మ ఒడి. ఈ అమ్మ ఒడి ద్వారా అమ్మ ఏం చెప్పిందో అది నేర్చుకోవడం ద్వారా పిల్లలు శారీరక వికాసంతో పాటుగా వాళ్ళకి తెలియకుండానే కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటారు. రెండోది వీధి బడి. ఈ బడిలో గురువు ద్వారా వీళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. గురువే కాకుండా చుట్టుపక్కల మిత్రులు, పరిసరాలు వీటన్నింటి ద్వారా విద్య నేర్చుకుంటారు. అది వీధి బడి. దీంట్లో మానసిక వికాసం కూడా కలుగుతుంది. అమ్మ ఒడి దగ్గర శారీరక వికాసంతో పాటు కొంత జ్ఞాన వికాసం కలిగిన వీధి బడి ద్వారా జ్ఞాన వికాసం, మానసిక వికాసం కూడా కలుగుతుంది. ఇది రెండోది. ఇంకా మూడోది దేవుని గుడి. ఇది ఆధ్యాత్మిక వికాసం. సమాజం పట్ల బాధ్యత, ఒక భయం, ఒక భక్తి ఎప్పుడుంటాయంటే నమ్మిన దైవాన్ని కొలిచినప్పుడు.
ఆ దైవ భక్తి లేని నాడు సమాజం పట్ల కూడా భయభక్తులు ఉండకుండా ఏదైనా చేయగలిగే స్థితిలోకి వెళ్ళిపోతారు తప్ప చదివిన చదువు సద్వినియోగం అవ్వాలి అంటే ఈ మూడు అమ్మఒడి, వీధిబడి, దేవుని గుడి, ఈ మూడింటితోటి ఇలా 3D ఫార్ములాతో వెళ్ళినప్పుడు సమాజం చక్కగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అలాగే వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్తం నరో భవతి పూజితః. కట్టుకున్న వస్త్రాన్ని బట్టి, శరీరం యొక్క వపుషు, శరీరం యొక్క బాడీ లాంగ్వేజ్ అంటారే అది, అలాగే వాచ మాట్లాడే మాట, విద్య ఉన్న విద్య, ఈ నాలుగింటి ద్వారా వచ్చింది. వస్త్రము, ఈ బాడీ లాంగ్వేజ్, మాట, విద్య, ఈ నాలుగింటి వల్ల వచ్చినటువంటి వినయం వల్ల, ఈ ఐదింటి వల్ల, ఈ 5 వకారాల వల్ల మనిషి గౌరవించబడతాడు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఈ సరైన విధంగా అమ్మ దగ్గర కానీ, వీధి బడిలో కానీ, దేవుని గుళ్ళో కానీ, ఈ మూడింటిలోనూ వాళ్ళు సరైన వికాసాన్ని పొందినప్పుడు మాత్రమే మంచి మనిషిగా సమాజంలో గుర్తించబడి మనకి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ వ్యక్తి తయారవుతాడు. సమాజానికి విద్యార్థి దేహం అని అనుకుంటే, శరీరం అని అనుకుంటే, ఉపాధ్యాయుడు లేదా గురువు ఆత్మ అవుతాడు. ఉపాధ్యాయుడు అయితే ఒక్కోసారి ఈ ఉపాధ్యాయుడు ఎంత బాగా చెప్పినా సహకరించని విద్యార్థి ఉంటే, అతనికి శ్రద్ధ లేని విద్యార్థి అక్కడ ఉంటే ఆ పాఠం నిష్ప్రయోజనం అవుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది. కౌరవులకి పాండవులకి మనకు తెలిసినదే, గురువు ఒక్కడే కౌరవులకి పాండవులకి కూడా. అయితే నేర్చుకునే శ్రద్ధలో మాత్రమే ఆ తేడా ఉంది. ఇప్పుడు గాలి వీస్తున్నప్పుడు తెరచాపలు ఎత్తించిన పడవలు ఆ గాలివాటికి ఆ ప్రయాణంలో ముందుకెళ్ళిపోతాయి. ఆ తెరచాపలు ముడుచుకుని కూర్చున్న పడవలు ఆ గాలి వల్ల ఏ ప్రయోజనాన్ని పొందవు. ఆ తప్పు గాలిది కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ తెరచాపలు ఉన్నటువంటి గాలివాటికి ఆ పడవలు తెరచాప ఎత్తి ఉంచిన కారణంగా ప్రయాణం సాగిపోతుంది. అంచేత ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విద్యార్థి విని ఉంటే కనుక ఆ బోధన ఫలితాన్ని పొందుతుంది. అలా వినకుండా ఉన్నాడనుకోండి, ఆ ఫలితాన్ని ఆ విద్యార్థి పొందగలడా? ఆ బోధన ఫలిస్తుందా? అవ్వదు. అలాగే ఈ మంచి ఉపాధ్యాయుడికి ఈ కోఆపరేటివ్ సహకారం అందించేటటువంటి విద్యార్థి, బాగా నేర్చుకునే విద్యార్థితో పాటు గుడ్ పేరెంట్, మంచి తల్లిదండ్రులు కూడా ఉండాలి. వాళ్ళకి పిల్లల చదువు మీద శ్రద్ధ లేక, వాళ్ళని సరిగ్గా చూడక, వాళ్ళ చదువు గురించి పట్టించుకోక ఉంటే ఇంట్లో ఉన్న కాలంలో వాళ్ళు ఏదీ చదువుకోకుండా సరిగ్గా ఉండకపోతే కూడా ఈ చెప్పే చదువు ఫలించదు. ఈ పాఠశాల అనే దేవాలయంలో విద్యార్థులనే శిలల్ని శిల్పాలుగా సంస్కరించబడ్డ చక్కటి దేవతామూర్తులుగా తయారవ్వాలంటే విద్యార్థికి నిరంతరం చదువు మీద ధ్యాస ఉండడమే పని. జగతికి మార్గం గురువే, ప్రగతికి మార్గం కూడా గురువే. మృగమదంబుజూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. కస్తూరి నలుపుగా ఉన్న పరిమళం ఎంతో దూరం వ్యాపిస్తుంది. అలాగే గురువు చెప్పే మాటలు, ఉపదేశాలు సాదాగా, గంభీరంగా, మీకు నచ్చినా నొచ్చినా జీవితకాలం అంతా మీకు పనికొచ్చే విధంగా, ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. నిత్యాన్వేషిగా, నిత్య విద్యార్థిగా ఇలాంటి జ్ఞానకుసుమాలు పూయిస్తున్నటువంటి గురువులందరికీ మరొక్కసారి వందనాలు సమర్పించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు సమర్పించుకుంటూ స్వస్తి.